అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 6వ తేదీ అనగా మనకి ఆదివారం తేదీ అండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనసు పెట్టి ఒక విషయాన్ని అయితే వింటే అందులో కొన్ని విషయాలు మన మనసుకి అత్తుకుంటాయి. ఇంకొన్ని విషయాలు చేసే పొరపాట్ల గురించి మనకి జ్ఞప్తికి తెస్తాయి. ఇంకొన్ని మన ఆలోచనల సరళతను మారుస్తాయి. ఈరోజు ఈ రాశి జాతకులకు ఈ వీడియో ఇంతేగా చెప్పడం జరుగుతుంది. జరగరానిది ఈ రోజున రాత్రి 7:45 తర్వాత జరగబోతుంది. కానీ 1-2 సార్లు వీడియో చూస్తే మీరు అవగతమవుతుంది, మీకు మీ మనసుకు అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఒకేసారి మనకి అర్థం కాకపోవచ్చు, రెండవసారి కూడా ఖచ్చితంగా కూడా అర్థమవుతాయి. 1-2 సార్లు వీడియో చూడండి. ఈరోజు రాత్రి 7:47 తర్వాత ఇలా జరగక మానదు అని జ్యోతిష పండితులు పదే పదే కూడా ఈ రోజున మీ గురించి తెలియజేయడం అయితే జరుగుతుంది. నిత్యం కూడాను గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. రాశి ఫలాలు అనేటివి నిత్యం కూడాను మనకి ఈ విధంగానే తెలుస్తూ ఉంటాయి. రాశి చక్రంలోని 12 రాశులలోకెల్లా ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు ఇలా జరగబోతుంది. మీ గురించి ఎక్కువగా జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరైతే ఒక చిన్న లైక్ అయితే చేసేసారండి. ఈ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం ఏమాత్రం కూడా వద్దు, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ తిథి ఈ రాశి జాతకులకు జరగరానిది జరుగుతుంది. ఎందుకంటే ఈ తిథి యొక్క గ్రహాన్ని నీచ స్థితి ఈరోజు ఇలా ఉండబోతుంది, ఇలాగే జరగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడికి శని గ్రహానికి అసంబద్ధ రాశులలో సంచరించడం రీత్యా ఏర్పడిన షడష్టక యోగం అనగా ఒక శుభయోగంగా పరిగణించబడుతుంది. మనం ప్రశాంతత చూస్తే కుజుడు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు. ఈ రోజున కుజుడు కర్కాటక రాశిలోకి ఉంటాడు. ఇక తర్వాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శని ప్రస్తుతం మీనరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఫలితంగా కుజుడికి శనికి మధ్య కోణీయ విభజన ఆధారంగా అత్యంత అశుభమైన షడష్ట యోగం ఏర్పడుతుంది. అందుకే రాశి చక్రంలోని 12 రాశులకెల్లా ఈ రాశి వారికి ఈ రోజున ఇటువంటి షడష్టక యోగం ఫలితమే ఇలా ఉండబోతుంది. దాదాపుగా ఈ యొక్క గ్రహాల అమరిక వలన ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి. 3 రాశుల వారికి ఇలాగా ఉండబోతుంది. అందులో ఒక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి. ఈ రాశి జాతకులు ఆర్థిక కష్టాలు నష్టాలు తిరిగి తెచ్చిపెడుతుందని గాబరాగా నమ్మండి. జరగరానిది జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ రాశి జాతకులు ఏం చేయాలి, వీరికి సంబంధించి ఈ యొక్క యోగం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఏ ఒక్క పరిహారం చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎలా బయటపడాలో ఈ సమయంలో ఓర్పుగా ఉండవలసిన అవసరం అంటూ పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రశాంతంగా ఆలోచించాలంటూ పండితులు సూచిస్తున్నారు. ఈ రాశి వారు వృత్తిపరంగా కూడా వ్యాపారాల్లోని ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు అయితే అనూహ్యంగా ఎదుర్కొంటారు. షడష్టక యోగ ఫలితమే ఈ రాశి జాతకులకు దురదృష్టం వెంటాడుతుంది. ఈరోజు జరగాలి అనుకున్న పనులు ఆగిపోవడం, కొన్ని మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం, అనవసరమైన విషయాల గురించి ఆలోచించుకోవడం మానుకోండి. మీ పనులపైన దృష్టి పెట్టడం మంచిది. కార్యాలయంలో కొద్దిగా నిదానంగా పని పూర్తి చేస్తారు. ఏమీ ఇబ్బంది పడవద్దు. సహోద్యోగులతో వాదోపవాదనకు దిగొద్దు. ఆర్థికంగా నార్మల్గా ఉంటుంది. ఖర్చులు కూడా కంట్రోల్ చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సరైన వైద్య సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి మీరు ఆ విధంగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నం చేస్తే కాస్త బెటర్గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు ఏకాగ్రతతో చదవడాన్ని ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారంలో కొన్ని సమస్యలు తలెత్తే విధానంగా కూడా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. ఈ రోజున మీరు కొన్ని భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మనసు చంచలంగా ఉంటుంది. రాత్రి 7:45 తర్వాత మీ యొక్క ఆలోచన విధానంలోనే మార్పు వస్తుంది. ఎవరు ఏదో చెప్పారు అంటూ ఆ ఆలోచనని పదే పదే కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని మీ మనసు పాడు చేసుకోవద్దు.
ఏదైనా సరే సరదాగా బయటకి అలా తిరిగి రావడానికి కుటుంబంతో బయటకు వెళ్ళండి. లేదంటే కుటుంబ భాగస్వామితో ఖచ్చితంగా కూడా మీ యొక్క మార్పుల గురించి కూడా చర్చించుకో ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏ కష్టం ఉన్నా సరే, ఏ బాధ బందీరం ఉన్నా వారితో చర్చించండి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అర్థం చేసుకొని ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే మీ జీవిత భాగస్వామియే లేదా మీ కన్న తల్లి మాత్రమే. ఈ విషయం ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. ముఖ్యంగా రాత్రి 7:45 తర్వాత వారితో అస్సలు కూడా ఘర్షణకు దిగొద్దు. వారు చెప్పిన మాటలు చెవికెక్కించుకోకుండా మీ మాట వారే వినాలి అంటూ పదే పదే కూడా ఆలోచించకుండా మాట్లాడుతూ వారి మాటలను న్యాయం ఉంటుంది అని చెప్పే విషయం మీరు మీకు బోధపడాలి. ఒకసారి బ్రెయిన్లో పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ సమయంలో కాస్త మనోచాంచల్యత ఉంటుంది. తీసుకునే నిర్ణయాల విషయంలో వారి ప్రభావం ఖచ్చితంగా కూడా ఉండాలి. లేదంటే సొంత నిర్ణయాలు తీసుకోండి. అసలు జరగరానిది జరిగిపోతుంది. బంధం విచ్ఛిన్నం జరగవచ్చు. ఆకస్మిక ధన నష్టం జరగవచ్చు. అది కూడాను మీ నిర్ణయాల వలనే. జాగ్రత్త. సహోదరులకు సహాయం అనేది తీసుకోవడానికి వెనకాడినట్లయితే ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి, వెనకపడినట్లయితే లాస్ అవుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అవసరాలు గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఏదైనా సరే విద్యార్థులు చదువుపైన దృష్టి మరింత పెట్టాలి. ఈ రోజున తెల్లవారితే జరిగేది ఇదే. 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకు అని అంటే గనక ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్లవారితే ఏం జరగబోతుందంటే కొంతమంది వ్యక్తులతో గొడవ జరగబోతుంది. అలాగే రాత్రి 7:45 తర్వాత ఈ యొక్క తీవ్రత పెరగబోతుంది. మీరు ఇలా చేయడం ద్వారా కూడా గొడవ అనేది పడబోతున్నారు. న్యాయానికి గెలిపించడం కోసం ఎంతకైనా సరే వెనకాడకుండా అడుగులు వేస్తారు. అయితే చుట్టుపక్కల ఉండేటువంటి అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఒక విషయానికి అయితే సంబంధించి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు ప్రజెంట్ అయితే మీకు వారికి ఎటువంటి గొడవలు అయితే జరుగుతున్నాయో అందుకోసమని సంబంధించి కొంత గొడవ చిలికి గాలి వాన అయ్యే ప్రమాదం ఉంది. ఆ గొడవ మరింత స్థితికి చేరుకుంటుంది, తీవ్ర రూపం దాలుస్తుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో మీ తప్పు ఉండకపోవచ్చు, కానీ అది మీకు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. చుట్టుపక్కల వారు లేదు, తప్పు మీరే చేశారు అంటూ ఆ విషయాన్ని కూడా సంబంధించి గొడవ పడడం జరుగుతుంది. అది ఏ విషయమైనా సరే కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి ఉంటుంది, దాని రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఉంటుంది. ఈ యొక్క వ్యక్తులు తెలిసి తెలియక తప్పు చేసినా కూడాను ఇంకా తప్పు మీరే చేశారు, ఒకవేళ చేయకపోయినా తప్పు మీరే చేశారు అంటూ పదే పదే కూడా ఇలా అనడంతో మీరు చాలా చాలా విసిగిపోతారు, పక్కాగా బాధపడతారు. మీ మనసు చాలా దెబ్బతింటుంది. సున్నితంగా ఉండే ఈ రాశి మనసు చాలా దెబ్బతినడంతో త్వరగా అడ్డైపోతారు. ఆ బాధ నుంచి బయటికి రాలేక లోపల కుమిలి కుంగిపోతారు. అయితే చుట్టుపక్కల ఉన్న వారు మాత్రము తప్పు మీరే చేశారు అంటూ నింద మీ మీద వేస్తారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మీరు ఉన్న కళా రంగంలో కావచ్చు, మీరు యొక్క ఏ రంగమైనా మీకు ఆదాయం వస్తున్న ఆదాయ మార్గం పొందుకుంటున్న రంగాలలో ఈ రోజున ఇలా జరగబోతుంది. నింద మీ మీద వేస్తారు. అస్సలు కూడా మీరు తట్టుకోలేకపోతారు. ఈ వ్యక్తులు మీతో ఎంతసేపు అయితే గొడవ పడతారో ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాక మీ ఇంటికి వచ్చి మీరు చాలా బాధపడతారు, మదన పడతారు. ఆ తప్పు నేను చేయకపోయినా ఎందుకు నింద వేస్తున్నారు? ఆ క్షణానికి నేను ఎదురుకు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాను. నాకు ఏమైంది? నేను సమాధానం ఎందుకు చెప్పలేకపోయాను? ఇంత నోరు ఉంది, నేను మాట్లాడలేకపోయాను. లేకపోతే ఎందుకు అలా అయిపోయిందని శ్రద్ధగా ఉండిపోయాను అంటూ మీ మీద మీకు చిరాకు, కోపం, ద్వేషము వస్తుంది. జీవితం ఏమిటి అన్న దాని గురించి కూడా చాలా బాధపడడం జరుగుతుంది. ఇదంతా కూడా షడష్టక యోగం వల్ల మీకు జరిగిన నెగిటివిటీ. బాధపడకూడదు. ఆ తర్వాత 1-2 సార్లు కూడా ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఆలోచించండి. మీ యొక్క గొడవ జరుగుతుంది కదా, ఆ తర్వాత ఆ రోజే సాయంత్రం ఎవరైతే మీ మీద నిందలు వేశారో ఆ వ్యక్తులన్నీ నిజస్వరూపం మీకు బట్టబయలైంది. కొంచెం త్వరగానే గ్రహించారు.
ఈరోజు మీకు సంబంధించి ఎందుకు ఆ విధంగా ఆ వ్యక్తి మీ మీద నిందలు మోపారు అంటూ జరిగింది ఒక్కసారి మననం చేసుకొని మీరు ఆలోచిస్తూ ఉంటే అంతా అర్థమవుతుంది. ఇక ఆ మనిషికి కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా గుణపాఠం తగులుతుంది. ఒకసారి ఆలోచించుకొని ఇంటికి వచ్చేసి చేసిన దాని గురించి క్షమాపణలు చెప్పి వేడుకుంటారు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతికిలాడతారు. కన్విన్స్ చేయడానికి యత్నిస్తారు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీ పైన నిందలు వేసేస్తారు. నలుగురిలో వేశారు. తర్వాత నిజం తెలుసుకొని వచ్చి ఆ నింద నిజం కాదంటూ అందుకు సంబంధించి మీరు ఆ విధంగా చేయలేదంటూ మేము తెలుసో తెలియకో ఇలా చేశామంటూ క్షమించమంటూ వేడుకుంటారు. ఇప్పుడు మీరు క్షమించేస్తారు, మరలా ఇంకొక నింద వేస్తారు. అప్పుడు ఇలాగే క్షమిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఆ మనిషి ఎవరు, ఎలా ఉంటారు, మీతో ఎలా మాట్లాడతారు, ఎటువంటి మాటలు మాట్లాడతారు అనేది గ్రహించండి. వీలుంటే ఆ వ్యక్తులను ఇక దూరం పెట్టేయండి. ఈరోజు ఈ రాశి జాతకులు ఇటువంటి పరిస్థితులు వస్తే మీకు కలగబోతున్నాయి. మీ మానసిక స్థితి అంతా కూడా ఇక్కడే స్తంభించి పోతుంది. మిగతా పనులు ఏమీ చేయలేకపోతారు. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరు ఏది అన్నా కూడా మనసుకు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారు ముఖ్యంగా దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల ఆరోగ్యం పట్ల అంతా కూడా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలంటే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. శివారాధన చేసుకుని శివుడికి అభిషేకం చేయండి. పాలతోటి పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మీరు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా మీరు చేసుకోండి. కంపల్సరిగా మీకు అమ్మవారి ఆశీర్వాదాలు మీకు అందుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.